అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. డౌన్ డౌన్ సీఎం సీఎం. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వెంటనే, చేతకాని ముఖ్యమంత్రి వెంటనే. తినండి తినండి. నా పేరు షేక్ సుభాష్ని. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున మరి సమ్మె చేస్తూ ఉంటే ఏమి పట్టనట్టు ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మొండి వైఖరితో ఈ రోజున వ్యవహరిస్తూ ఉంటే దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున మహిళలు ఇంత శ్రమ చేస్తూ మరి పథకాలన్నీ కింద తీసుకెళ్తా అంగన్వాడీ వర్కర్స్ మరి సంక్షేమ కాదు ఐసీడీఎస్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ రోజున 28 రోజులు 29వ రోజు సమ్మె చేస్తూ ఉంటే ఇప్పటికి 3-4 దఫాలుగా చర్చలు జరిపినా ఏమి ఫలితం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున మాకు జీవాలు ఇవ్వండి, మాకు కనీస వేతనాలు జీవాలు అమలు చేయండి అని అంటే మరి రోడ్డు ఎక్కి మీరు సమ్మెలు చేయడానికి వీల్లేదేనండి. మరి ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి జీవో నెంబర్ చట్టాన్ని చేసి జీవో నెంబర్ 2ని తీసుకొని వస్తారా? అయ్యా మీకు ఈ జీవోని చట్టాన్ని ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చే తీరిక అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడానికి మీ ఓపిక మీ బుర్ర పెట్టలేరా? అండ్ ఈ జగన్మోహన్ రెడ్డికి మెడకాయ మీద తలకాయ ఉందా లేదా అంటే అనేక పథకాలు ఈ రోజున ముందుకు తీసుకెళ్తా ఉంటే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అని అంటే మీకు ఓపిక తీరిక లేదు. ఈ రోజు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి లేదా మీరు ఇంటికి పోతారా? మేము ఒకటే ఈ రోజున కంకణం కట్టుకొని కూర్చున్నాము, వెంటనే తేల్చండి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత 29 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 103,000 మంది అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి ఆకలి ఆవేదన సమ్మెపోరు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వారిపైన దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు డిమాండ్స్ కోసం మరి కట్టుబడి 29 రోజులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులను ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనువిప్పగలిగి ఈ యొక్క అంగన్వాడీ సమస్యలు తక్షణం పరిష్కరించాలి. ఏదైతే దుర్మార్గమైనటువంటి చట్టం ఎస్మా చట్టాన్ని ప్రయోగించాడో ఆ యొక్క జీవో నెంబర్ 2ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గత 29 రోజులుగా మరి అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మరి రోజుకు ఒక నిరసన కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఈ రోజున మరి జైలు బోరో
చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద కక్షపూరితంగా మరి ఎస్మా ప్రయోగించడం జరిగింది. ఈ రోజున మరి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి నోటీసులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుంది. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్మికులు, అలాగే మున్సిపల్ వర్కర్లు, అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దున్నపోత మీద వర్షం పోసినట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా చర్చలకు పిలిచి మీకు న్యాయమైన కోరికలు మేము తీరుస్తాం, మీరు పనిలోకి వెళ్ళండి అనేది ఏమీ లేకోకుండా వీళ్ళని ఉద్యోగం నుంచి తొలగించి వేరే వాళ్ళని పెడతారని చెప్పి వీళ్ళని భయపెడతాం జరుగుతున్నారు. ఎందుకంటే పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకుండా ఎవరైతే మరి వీళ్ళందరూ కూడా పిల్లల సంరక్షణ చూస్తారో వీళ్ళందరినీ బాధ్యతాయుతంగా వీళ్ళని పనిలో పంపించడానికి ఆలోచించుకోకుండా వీళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి, వీళ్ళ ఉద్యోగాన్ని తొలగించడానికి ఏదైతే చూస్తున్నారో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తిరగబడతారు. రేపొద్దున ఏదైతే ఇతను మేట నొక్కుతున్నారంటారో ఇతనికి మేట నొక్కి చూపిస్తారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పత్రం తప్పదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాజనాల రామ్మోహన్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. గత 29 రోజుల నుండి ఈ ఉద్యమం కొనసాగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాత్రం వినపడట్లేదు. చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ ఉద్యమం మరి ఆయన ఎన్నికల ముందు వాగ్దానం చేసి నేను అధికారంలోకి వస్తే మీకు తెలంగాణ మీద 1000 రూపాయలు పెంచుతానన్నాడు. 1000 రూపాయలు పెంచడం కాదు, ఆ మాట మరిచి మడమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పడానికి ఈ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నాం. అయ్యా నువ్వు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకుండా ఎస్మా చట్టాన్ని ఏ విధంగా ప్రయోగిస్తావో దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే ఆయన పరదాలో ఉండి బయట చూడమనండి. ఇవాళ జనం అంతా మరి సంక్రాంతి పండుగ ముందు కూడా జనవరి 1 కూడా ఇవాళ రోడ్ల మీద మహిళలందరూ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే కనీసం చలనం లేకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ దౌర్భాగ్యానికి నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.